రాష్ట్ర గవర్నర్ని కలుసుకొని ఉపాధ్యాయ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మేము కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన 3 డిఏలు అప్పటి వరకు 3 డిఏలు పెండింగ్లో ఉండే, ఆ 3 డిఏలు పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దాంతోపాటు మరి పిఆర్సీ వేసిరు, గత ప్రభుత్వమే పిఆర్సీ కమిటీ వేసింది. ఆ పిఆర్సీని 6 నెలల్లో చెప్పించుకొని పిఆర్సీని అమలు చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పిఆర్సీ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. మరి సిబిఎస్ విధానాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు, సిబిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయలేదు. వీటన్నిటిపైన కూడా మేము గవర్నర్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి మరి ఈ విషయాలన్నింటినీ కూడా వారికి వినతి పత్రం రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని వెంటనే పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ డబ్బులు లేవంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం నడిచేది ఉద్యోగుల మీదనే. మళ్ళీ అలాంటి ఉద్యోగులను వాళ్ళు కాపాడుకోకపోతే రేపు భవిష్యత్ తరాలకు మేము ఎట్లా మరి ఇప్పుడు ఏదైనా డిఏలు కానీ ఏమన్నా పెంచుతుండ్రంటే కేంద్ర ప్రభుత్వం 5 డిఏలు ఇచ్చేసింది ఆల్రెడీ. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి దానికి సంక్షేమం ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఉద్యోగులకు రావాల్సినవి ఇచ్చి తర్వాత వాళ్ళను మంచిగా చేసుకొని పని చేయించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, ఇబ్బంది. మరి ఏది ఈరోజు కూరగాయలు దగ్గరికి పోతే కూరగాయల మార్కెట్లో ఉల్లిగడ్డ 60-70 రూపాయల కిలో నడుస్తూ ఉంది. మరి అటువంటి దాన్నే ప్రామాణికంగా చేసుకునే కదా డిఏ అవన్నీ ఇచ్చేది. మరి అలాంటిది అది ఇవ్వకపోతే ఈరోజు మేము ఉద్యోగులుగా ఏ విధంగా పనిచేస్తామనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏది డిఏలు ఏవైతున్నాయో ఆ డిఏలు వెంటనే మంజూరు చేయాలని కోరుకుంటాం.